మనలో ఎంతమంది అలాంటి వారున్నారు? భయం అంటే భయపడేవారు. ఎవరైనా పెద్ద కార్యం చేయటానికి ముందు కాస్త అసంతులితంగా ఉంటారు. దగ్గరగా అందరూ? అవును కదా? ప్రతి ఒక్క వ్యక్తి మనసులో ఈ భయం మేల్కుంటుంది. ఇక దీని అర్థం నా ఉద్దేశ ప్రకారం ఏమిటంటే ఈ భయం అనే భావం చెడ్డది కాదు. ఎందుకంటే ఒకవేళ ఈ భయం చెడ్డదే అయితే అప్పుడు ఈశ్వరుడు ఈ భావనని అన్ని ప్రాణులకు ఇస్తాడా? భయం అనే ఈ భావన మనకు మంచిది, అవసరం కూడా. గుర్తుపెట్టుకోండి, ఏ పనినైనా చేసే ముందు మనసులో భయం ఉత్పన్నం అయ్యింది అంటే అప్పుడు దాని అర్థం ఆ పనిని చెయ్యటానికి అనేక సమస్యలను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అని. ఇక ఈ సమస్యలను ఎదుర్కోవటానికి మనం సాహసులుగా మారాల్సి ఉంటుంది. అంతే, ఇది చాలా సులువైన విషయం. మనసులో సాహసాన్ని మేల్కొల్పి ఈ భయం అనే యాత్రని కొనసాగించండి. ఎందుకంటే ఈ భయమే మిమ్మల్ని మీ లక్ష్యాన్ని పొందటానికి ప్రేరణ కల్పిస్తుంది, మీకు శక్తినిస్తుంది. కనుక ఈ భయాన్ని చూసి మీరు భయపడకండి, ఆ భయాన్ని ఎదుర్కోండి. అలానే ఇక ఆనందాన్ని పొందండి. రాధాకృష్ణ.